ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండీ బీచ్ లో ఉగ్ర దాడి జరిగింది. ఇద్దరు ముష్కరులు యూదులే లక్ష్యంగా కాల్పులు జరిపారు సార్. వీరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే మరొకరు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం ఈ ఘటనలో 12 మంది యూదులు చనిపోయినట్టుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం సార్. ఏంటి సార్ ఈ ఉగ్ర దాడి గురించి మీ కామెంట్ ఏంటి? తాజాగా టైమ్ మ్యాగజైన్ లో వచ్చింది 16 వరకు చనిపోయారు. 16 పెరుగుతోంది. ఇంకా మొదలు ఏ రూపంలో ఏ కారణం రీత్యా జరిగిన తీవ్రవాద దాడిని ఖండించాల్సిందే. ఇక్కడ మానవత్వంపై దాడి, రీజన్స్, కాజెస్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. కానీ దానికన్నా ముందు అది ఏ కారణం రీత్యా జరిగినా, ఎవరు చేసినా, ఎక్కడ చేసినా దాన్ని తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఇది మానవత్వానికి అంగీకరించాల్సిన అవకాశమే లేదు. ఏ సమస్యకు హింస ఎప్పుడూ పరిష్కారం ఉండదు. అందులో అమాయకులైన ప్రజలపైన జరిగే దాడి, ఎవరో చేసే తప్పులకు సాధారణ యూదులు ఏం చేశారు పాపం, వాళ్ళని అన్యాయంగా చంపితే ఊచకొత్త కోసం వాళ్ళకి ఏంటి సంబంధం? కానీ మనము ఇలా ఖండిస్తే సరిపోతుందా? ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనకాల ఉన్నటువంటి కారణాలని పరిష్కరించకుండా కేవలం ఖండిస్తే సరిపోదు. అందువల్ల మనకు బుద్ధుని బోధనలో ఒక సూత్రం ఉంటుంది. మనము ఏదైనా ఒక దాన్ని ఎలా చూడాలి అనే అంశంలో బుద్ధుడు ఎంత గొప్పగా చెప్తాడంటే, దేనికైనా మొదలు కారణాలని కనుక్కోండి, అన్వేషించండి, వాటికి పరిష్కారాలు చూడండి. అది ఒక అంశాన్ని చూసే విధానము అంటారు. అందుకే మీకు బుద్ధిస్ట్ కంట్రీస్లో వాళ్ళు ఈ వెస్టర్న్ మెథడాలజీస్, పరిశోధనా పద్ధతులైన పాజిటివిజం ఇలాంటివి కాకుండా దే జనరేటెడ్ దేర్ ఓన్ రీసెర్చ్ మెథడాలజీస్. అంటే బుద్ధుడు చెప్పిన ఈ సూత్రాల ఆధారంగా, అంటే ఒక దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఎవరో చెప్పారని, ఏదో గ్రంథంలో ఉందని, ఏదో ఒక పండితుడు చెప్పాడని కాదు, దాన్ని మీరు స్టడీ చేయండి దాన్ని అని. అలా ఎందుకంటే అలా చూడకపోతే ఏమొస్తాడో ఖండిస్తాం. మన పని ఖండించుకుంటేనే ఉంటాం. అందుకే ఈ ఘటన వెనకాలన్న కండిషన్స్ ఏంటి, ఏ పరిస్థితులు ఈ ఘటన కారణమయ్యాయి, మరి ఇది ఆలోచించాల్సిన అవసరం. సో దీనికి ఆస్ట్రేలియాలో 28 మిలియన్ పాపులేషన్, 2,80,00,000 ఆస్ట్రేలియా జనాభా. ఇందులో 1,17,000 మంది యూదులు ఉంటారు ఆస్ట్రేలియాలోనే డెమోగ్రఫీని. సో జ్యూస్ ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంటారు. మీకు సిగ్నిఫికెంట్ నెంబర్గా ఉన్న కంట్రీస్లో ఆస్ట్రేలియా ఒకటి. సో మీకు అమెరికాలో జ్యూస్ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. సో ఈవెన్ రష్యన్ స్పీకింగ్ జ్యూస్ కమ్యూనిటీ కూడా ఉంది. మీకు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్కు వలస వెళ్ళే వాళ్ళు రష్యన్ జ్యూస్ కూడా ఉంటారు. అందుకే ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్లో హిబ్రూ లాంగ్వేజే కాదు, రష్యన్ లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్లీ స్పోకెన్ లాంగ్వేజ్. రష్యన్ స్పీకింగ్ జ్యూస్ ఇజ్రాయెల్ ఆర్మీలో కూడా ఉంటారు. సో అందువల్ల మీకు జూయిష్ కమ్యూనిటీ ప్రపంచవ్యాపితంగా ఉంటారు. అందులో మీకు ప్రధానమైన దేశాలు ఆస్ట్రేలియా ఒకటి. ఈ బీచ్లో ఫెస్టివల్, అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ ఫెస్టివల్ ఇబ్రూ మీనింగ్ కాకుండా తెలుగు మీనింగ్ ఏంటంటే ఏ టైమ్ ఆఫ్ జాయ్ అని, అంటే ఆనందంగా ఒక ఫ్యామిలీస్ కలిసేటువంటి ఒక సమయం. సరిగ్గా ఆ టైమ్ ఆఫ్ జాయ్లో ఇట్ హాజ్ బికమ్ టైమ్ ఆఫ్ సారో, విషాదంగా మారింది. సో ఇది సడన్గా జరిగిన ఇన్సిడెంటా? సో ఎప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ను మనము దాని క్వాలిటేటివ్ టర్న్ వచ్చినప్పుడు గుర్తిస్తాం. కానీ ఆ ఇన్సిడెంట్ జరగక ముందు ప్రాసెస్ ఉంటుంది. మీడియాలో కూడా లోపం ఏంటి అంటే యు ఓన్లీ లుక్ ఎట్ ఈవెంట్స్, కానీ ప్రతి ఈవెంట్ వెనకాల ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు ఎనీ ఈవెంట్ తీసుకొని మన ఆరోగ్యం, సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది అనుకుంటారు. సడన్గా హార్ట్ అటాక్ రేర్గా వస్తుంది, దానికి సిమ్టమ్స్ ఉంటాయి, మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అలాగే ఆ సడన్గా దివాలా తీసినట్టు, సడన్గా దివాలా తీయడు, ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ అవుతూ ఉంటుంది. సడన్గా ఎవరు విడాకులు తీసుకోరు, ఆ భార్యాభర్తల మధ్య ఘర్షణ ఏళ్ల తరబడి నడుస్తుంది. ఎనీ ఈవెంట్ విల్ హ్యావ్ ఎ ప్రాసెస్. ఒక నీటిని మరగబెట్టినప్పుడు ఆవిరిగా మారడం ఒక ఈవెంట్, కానీ ఆ 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి కావడం ఒక ప్రాసెస్. దీన్నే ప్రాసెస్వల్ జర్నలిజం అంటారు. అన్ఫార్చునేట్లీ జర్నలిజంలో ఉన్న బలహీనతల్లో ఈ ప్రాసెస్వల్ జర్నలిజం లేకుండా ఈవెంట్ అబ్సెషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సిడ్నీలో జరిగినటువంటి ఈవెంట్ పైన మన ఎంటైర్ ఫోకస్, మీరు ఎంటైర్ మీడియా చూడండి,
అప్పటిదాకా మరి ఏమీ లేకుండా సడన్ గా జరిగిందా సిడ్నీలో? జరగలే. ఇదే సిడ్నీలో 3 నెలల క్రితం వరల్డ్ వైడ్ గా 7 హైయెస్ట్ జ్యూయిష్ పాపులేషన్ ఉన్న కంట్రీస్ కి చెందిన నాయకుల సమావేశమై ఆస్ట్రేలియాలో ఈ యాంటీ సెమెటిజం అంటారు, అంటే యూదుల వ్యతిరేక భావజాలం పెరుగుతోంది, ఇది ప్రమాదకరమైన పరిస్థితులు దారితీయొచ్చని హెచ్చరించారు. ఇదే సిడ్నీలో, మరి వేరే చోట కాదు. ఇదే సిడ్నీలో ఒక బేకరీపై దాడి జరిగింది. ఇదే ఆస్ట్రేలియాలో ఒక జూయిష్ స్కూల్, వెరీ ఓల్డెస్ట్ జూయిష్ స్కూల్ పైన దాడి జరిగింది. ఒక జూయిష్ కమ్యూనిటీ ఉన్న ఏరియా పైన దాడి జరిగి 10 కార్లను ధ్వంసం చేశారు. ఒక జూయిష్ బేకరీకి ముందు వచ్చి ఈ మీకు యాంటీ సెమాటిక్ స్లోగన్స్ బొమ్మలు వేసిపోయారు. అలాగే మీకు ఒక కారు, జూయిష్ వాళ్ళ యూదుల కారు కనబడితే కార్ల మీద ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా స్లోగన్స్ రాసిపోయారు. వాళ్ళ సింబల్స్, అంటే యాంటీ యూదుల సింబల్, యాంటీ జూయిష్ సెంటిమెంట్ సింబల్స్ను గీసిపోయారు. సో ఇలా కంటిన్యూస్ గా జరుగుతున్నది. ఒక జూయిష్ ఓనర్ ఉన్న కంపెనీ డోర్ను తగలబెట్టారు. అంటే ఈ ఇన్సిడెంట్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? కరెక్ట్ గా మీరు కనుక ఫాలో అయితే చాలా రోజులుగా జరుగుతున్నా కూడా మీకు ఇజ్రాయిల్ పైన హమస్ దాడి, ఆ తర్వాత హమస్ దుర్మార్గపు తీవ్రవాద దాడిని నేను అనలేను, ఎందుకంటే హమస్ దాడిని నేనేం సమర్థించలేదు. దుర్మార్గపు తీవ్రవాద దాడికి కౌంటర్ అని చెప్తూ ఇజ్రాయిల్ గాజా ప్రజల పైన మారణ హోమం జరిపింది. ప్రాణమే, ప్రాణానికి నెంబర్ ఉండకూడదు, సంఖ్యలతో లెక్కలతో చూడకూడదు. కానీ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్రపోర్షనాలిటీ అర్థం కావటానికి, అంటే ఎప్పుడు కూడా మీకు చట్టంలో కూడా ఒక రూల్ ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని. అంటే నువ్వు ఒక చర్యకు ఏ శిక్ష విధిస్తున్నావని. ఒక జేబు దొంగతనం చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష విధించరు, ఎందుకంటే దాన్ని న్యాయశాస్త్రంలో సూత్రం అది, డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలి. ఏం చేసింది ఇజ్రాయెల్? హమాస్ దుర్మార్గపు దాడి జరిపింది, అమాయకులైన యూదులను పొట్టన పెట్టుకుంది, 1200 మందిని బందీలుగా తీసుకుంది, అరాచక అత్యాచారాలు జరిపింది, కిడ్నాప్ చేసింది. దాని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించింది. కానీ ఇజ్రాయెల్ రెస్పాన్స్ ఏంటి? 64,000 మంది సాధారణ పాలస్తీనా ప్రజల్ని ఊచకోత కోస్తూ వచ్చింది. ఈవెన్ టుడే లక్షలాది మంది ప్రజలు గాయపడ్డారు. చిన్నారులు కాళ్ళెరిగి, చేతులిరిగి, భయంకరమైనటువంటి దురవస్థలో, ఆఖరికి గాయాలైతే ఆ గాయాలను క్లీన్ చేయడానికి మెడిసిన్స్ లేక సబ్బులతో క్లీన్ చేశారు. ఆహారం కోసం రెఫ్యూజీ సెంటర్లో క్యూలో నిలబడ్డ వాళ్ళను రాకెట్లతో బాంబులు వేసి చంపేశారు. మీకు మొత్తం గాజా జనాభా కంప్లీట్గా నిరాశలయ్యారు. భవనాలు, బ్రిడ్జిలు అన్నిటినీ కూల్చేశారు. ఇవాళ క్షామం, అంటే ఫెమైన్ పరిస్థితులు అక్కడ ఉన్నాయి, ఆకలి కేకలు ఉన్నాయి, మీకు పోలియో లాంటి ప్రమాదకరమైన వైరస్లు ఎమర్జ్ అయ్యాయి. ఇంత మారణ హోమం జరుగుతుంటే ప్రపంచంలో దానికి రియాక్షన్ అన్ఫార్చునేట్గా వైలెంట్ రూపంలో వస్తుంది. అది ఆ వైలెన్స్ వల్ల లాభం ఏమీ లేదు, పాలస్తీనా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇటీవల కాలంలో ఈ ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఖండిస్తూ ప్రపంచంలో అనేక వెస్టర్న్ కంట్రీస్, ఇప్పటిదాకా జూయిష్ యూదులకు మద్దతుగా ఉన్న, ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్న అనేక దేశాలు పాలస్తీనా గుర్తించడం మొదలైంది. ఫ్రాన్స్ గుర్తించింది, యూకే గుర్తిస్తుంది, అసలు ఇజ్రాయెల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన దేశాలు, స్పెయిన్ గుర్తించింది, ఆస్ట్రేలియా కూడా పాలస్తీనాను గుర్తిస్తామన్నారు. సో ఇప్పుడు ఈ దుర్మార్గపు దాడి తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో ప్రభుత్వాలు పాలస్తీనా ప్రజల న్యాయమైన డిమాండ్, మాతృదేశ డిమాండ్ను సమర్థించడం కష్టమైపోతుంది, పబ్లిక్ ఒపీనియన్ మారిపోతుంది. అంటే ఈ తీవ్రవాద దుర్మార్గుడు పాలస్తీనా ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకుంటూ ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారు? పాలస్తీనా ప్రజలకు వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కాజ్కు, పాలస్తీనియన్ కాజ్కు ప్రపంచమంతటా సపోర్ట్ పెరుగుతోంది. అమెరికాలో 50 విశ్వవిద్యాలయాల్లో నిరసనలు జరిపారు, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. అమెరికా మిత్ర దేశాలన్నీ పాలస్తీనాను గుర్తించడం మొదలుపెట్టాయి. అలాంటి సమయంలో ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవడం కదా. అందువల్ల తీవ్రవాదం ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం చూపదు, సమస్యను పెంచుతుంది. అందువల్ల తీవ్రవాదం వారు చెప్పుకుంటున్నారు, మేము పాలస్తీనా ప్రజల పైన ఇజ్రాయెల్ మారణ హోమానికి వ్యతిరేకంగా ఈ పనిచేస్తున్నాను. మారణ హోమానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే మారణకాండ కాదు. సాధారణ పాలస్తీనా ప్రజల్ని దుర్మార్గంగా ఇజ్రాయెల్ ఊచకోతకొస్తే సాధారణ యూదులపై ఆ రోజు హమస్, ఈరోజు
ఈ ఆస్ట్రేలియాలో తీవ్ర ముక్కలు దాడి చేయడాన్ని ఎవరు సమర్థించాలి? అన్యాయంగా పాపం వాళ్ళు ఏం చేశారు? ఆస్ట్రేలియాలో ఉన్న జూయిస్ స్కూల్ బెంజమిన్ నెతన్యాహుతో సంబంధం ఏంటి? నెతన్యాహు ప్రభుత్వంని చేస్తున్న పనులు అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్షమే వ్యతిరేకిస్తుంది. పాపం ఆస్ట్రేలియాలో సిడ్నీలో పండుగ జరుపుకుంటున్న బీచ్లో ఉన్న ఆ సాధారణ యూదులకు అసలు ఏం సంబంధం ఉంది పాలస్తీనా ప్రజల మారణహోమంతో? అన్యాయంగా వాళ్ళను ఉచ్చకోత కోసి ఇంకా పాలస్తీనా ప్రజల పట్ల ఉండే సానుభూతిని లేకుండా చేస్తున్నారు. కానీ దీనికి ఎక్కడి నుంచి వస్తుంది మూలం అంటే ఈ హేట్. ఇప్పుడు మీకు స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఈ ఇజ్రాయెల్ హమస్ దాడి, ఆ తర్వాత ఇజ్రాయెల్ మారణహోమం మొదలయ్యాక యాంటీ సెమాటిక్ ఇన్సిడెంట్ యూదుల పైన దాడులు 5 times పెరిగింది. ఎవరేజ్ యాన్యువల్ తీసుకుంటే మీకు 2023 అక్టోబర్ కన్నా ముందు 2023 అక్టోబర్ తర్వాత తీసుకుంటే యాన్యువల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అటాక్స్ జూయిస్, అటాక్స్ అంటే హింసాయుత దాడులే కావడం కాదు, వారిపైన విద్వేషపూరితమైన చర్యలన్నింటినీ తీసుకుంటే 5 times పెరిగింది, 5 రెట్లు. ఇది యాక్సిడెంటల్గా పెరిగిందని అనుకుందామా? సో ఇదంతా జరుగుతుంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం నిద్రపోతుందా? సో ఇలా ఇన్సిడెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్స్, బేకరీపై దాడి, స్కూల్పై దాడి, కార్లపై దాడి, ఇండ్లపై దాడి, కంపెనీలపై దాడి, రకరకాల రీతిలో యూదులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని భయంకరంగా వెళ్ళగక్కుతుంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం చూస్తూ ఉంటుంది కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే మీకు బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్ కూడా అదే, ప్రైమ్ మినిస్టర్ కూడా అదే చెప్తున్నాడు, ఆస్ట్రేలియా గవర్నమెంట్ వీక్నెస్ వదిలేయాలి అని చెప్పి. కానీ మరి నెతన్యాహు విధానం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మీకు భయంకరంగా మారణహోమం పాలస్తీనా ప్రజలపైన 64,000 మంది చనిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉండి రోజు రాకెట్లతో బాంబులేస్తూ, బిల్డింగ్లు కూలుతూ, మనుషులను చంపుతూ, కాళ్ళీర కొట్టుకుంటూ అతి భయంకరమైన దాడి జరుగుతుంటే సో ఈ యూదుల పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది కదా. ఈ హేట్ కారణమైన చర్యలు, ఇప్పుడు ఉదాహరణకు మన పహల్గామ్లో దాడులు ఉన్నాయి, ఢిల్లీలో పేలున్నాయి. నువ్వు ఎంత వద్దన్న పాకిస్తాన్ పైన వ్యతిరేకత పెరుగుతుంది. పాకిస్తాన్ సాధారణ ప్రజలకు సంబంధమే లేదు దీంతో. అసీం మునీర్ లాంటి దుర్మార్గులు చేసే పని. కానీ దాని రిఫ్లెక్షన్ ఎక్కడికి వస్తుంది? పాకిస్తాన్ పైన దేశం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక సమస్యకు ఎక్స్ట్రీమిజం పరిష్కారం కాదు. అది నెతన్యాహు జూయిష్ ఎక్స్ట్రీమిజం కానీ, పాలస్తీనా ప్రజల పేరిట జరుగుతున్న ఎక్స్ట్రీమిజం కానీ, ఎప్పుడు ఒక ఎక్స్ట్రీమిజానికి మరో ఎక్స్ట్రీమిజం పరిష్కారం కాదు. కానీ ఈ హేట్ మాంగరింగ్, విద్వేషపూరితమైన వాతావరణాన్ని పెంచుతూ పోతుంటే అనివార్యంగా అది హింసకు దారితీస్తుంది అనేది ఆస్ట్రేలియాలో ఉన్న యూదుల అనుభవాలు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా గుర్తించాలి. యూదుల పట్ల ఈ విద్వేషాన్ని రగిలిస్తూ పెంచుకుంటూ పోయారు. దాన్ని చూస్తూ దాన్ని స్ట్రాంగ్గా యాక్ట్ చేయకుండా ఉన్నారు. దానివల్ల ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది. అందువల్ల ఎక్కడైనా మనం అర్థం చేసుకోవాల్సిన సాధారణ యూదులకు నెతన్యాహు విధానాలతో ఏంటి సంబంధము? సాధారణ పాలస్తీనా ప్రజలకు ఈ దుర్మార్గులైన తీవ్రవాదులతో ఏం సంబంధము? సాధారణ ముస్లింలందరికీ ఇస్లామిక్ తీవ్రవాదంతో సంబంధం ఉంటుందా? ఇది గుర్తించినంత కాలం ఇలాంటి సమస్యల పరిష్కారం దొరకదు. పైగా వెస్టర్న్ కంట్రీస్, అమెరికా కానీ వెస్ట్ కానీ, వాళ్ళ గడ్డపైన తీవ్రవాద దాడే వారికి దాడి. అది తెల్ల స్కిన్ ఉన్న వాళ్ళ ఏరియాలో దాడి జరిగితేనే దాన్ని తీవ్ర దాడిగా అంటారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగినంత వరకు అమెరికాకు తీవ్రవాదం గుర్తురాలే. ఇవాళ అమెరికా కానీ, యూరప్ కానీ, ఆస్ట్రేలియా కానీ భారత గడ్డపైన తీవ్రవాదం జరుగుతుంటే పాకిస్తాన్ పల్లెత్తు మాట అనడం లేదు కదా. పాకిస్తాన్ నుంచి తీవ్రవాద ఎగుమతి అవుతుంటే పాకిస్తాన్ ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ, టెరిఫిక్ లీడర్ అసీం మునీర్, ఐ లవ్ హిమ్, ఐ ప్రే అని, ఆయన అంటే నాకు ఇష్టం అని ఒక ప్రపంచానికే అగ్రనేత అయిన డొనాల్డ్ ట్రంప్ అంటుంటే తీవ్రవాద ముక్కలు రెచ్చిపోవా? సో అందువల్ల ముందు అర్థం కావాల్సింది, తమకు ఉపయోగపడేవాడైతే తీవ్రవాది కాదు. జోహరన్ మమ్దాని తీవ్రవాది. న్యూయార్క్లో ప్రజలకు ఇండ్లు అందుబాటులో ఉండాలి, ప్రజలకు పిల్లలకు చైల్డ్ కేర్ అందుబాటులో ఉండాలి, ఎఫోర్డబుల్ సిటీగా ఉండాలంటున్నాం ఆయన తీవ్రవాది. అల్ షరా నాయకుడై అల్ఖైదా ఐసిస్లతో కాంటాక్ట్స్ ఉండి అమెరికానే తీవ్రవాదిగా ప్రకటించి $1,00,00,000 కోటి బహుమానం ఆయనను పట్టించిన వాళ్ళకని చెప్పిన అల్ షరా డొనాల్డ్ ట్రంప్కి ఇది టెరిఫిక్ గాయ్. సో ఆయన వైట్ హౌస్కి వెళ్ళి రాజ మర్యాదలతో తీసుకొచ్చారు. అంటే మీ దేశంలో ఒక న్యూయార్క్ లాంటి గొప్ప నగరం ప్రజలు డెమోక్రటిక్గా ఓట్లేసిన మేయర్ ఆయన చెప్తున్న ఎఫోర్డబిలిటీ క్రైసిస్ అంటున్నాడు.
అంటే న్యూయార్క్ అనే పట్టణం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఆయన తీవ్రవాది అయిపోయాడు. అల్ షరా మాత్రం తీవ్రవాది కాదు, అసీం మునీర్ మాత్రం తీవ్రవాది కాదు. సో ఇలాంటి ధోరణి అనుసరించినంత కాలం తీవ్రవాదం పోతుందా? సో అల్ షరా నుంచి అసీం మునీర్ వరకు మీకు అమెరికా ప్రయోజనాలు కాపాడుతుంటే వాళ్ళు తీవ్రవాదులు కాదు. కానీ ఎవరు తీవ్రవాదులు? జోరాన్ మమ్దాని తీవ్రవాది, బర్నీ శాండర్స్ తీవ్రవాది. అంటే ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళు టెర్రరిస్టులు. ఈ రకమైన దాడులు చేస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తే నీకు ఏం జరుగుతుంది దానికి ఇది ఒక ఉదాహరణ కదా. దానివల్ల దిస్ ఓన్లీ రిఫ్లెక్ట్ ద వెస్టర్న్ డిప్లిసిటీ అండ్ టెర్రరిజం. భారత గడ్డ పైన మారణ హోమం జరిపితే వాళ్ళు తీవ్రవాదులు కాదు, ఆస్ట్రేలియా గడ్డ పైన వైట్ స్కిన్ దగ్గర దాడులు జరుగుతూనే తీవ్రవాదం. ఈ ధోరణి మారినంత కాలం తీవ్రవాదం రెచ్చిపోతుంటుంది. అందుకే తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ కారణంతో జరిగినా, ఏ ప్రజల పక్షాన చేస్తున్నామని చెప్పుకున్నా అది తీవ్రవాదమే. దేర్ ఇస్ నో డిఫరెన్షియేషన్ అనే వైఖరి ప్రపంచం తీసుకుంటేనే ఈ దుర్మార్గం నుంచి బయటపడదు.